రేపు పాసమేలారంలోని సిగాచి పరిశ్రమకు ఎన్డీఎంఏ బృందం వెళ్లనుంది. ఘటనా స్థలాన్ని ఎన్డీఎంఏ బృందం పరిశీలించనుంది. ఎస్డీఎంఏతో కలిసి అధ్యయనం చేయనుంది. ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, చూస్తున్నాం తెలంగాణలోనే ఎప్పుడూ లేని విధంగా ఓ పెద్ద ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇప్పటికీ కూడా ఇంకా మృత్యుఘోష కొనసాగుతున్న పరిస్థితి. ఎన్డీఎంఏ బృందం రానున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ సిగాచి ఏదైతే పాశమైలారంలో జరిగినటువంటి అయితే భారీ అగ్ని ప్రమాదం సంఘటనలో మొత్తం టోల్గా ఇప్పటికే 42కు మృతుల సంఖ్య చేరిందనే చెప్పాలి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం తోలుగా అక్కడ అధికారులను కూడా అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇంకా ఏవైతే 7 మృతదేహాలు ఉన్నాయో ఆ 7 మృతదేహాలకు కూడా DNA పరీక్షలు నిర్వహించేసి అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికే మొత్తం తోలుగా 42 మంది అక్కడ చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం తోలుగా ప్రభుత్వం దానిపైన సరైన నివేదిక ఇవ్వాలంటూ కూడా తేల్చిన క్రమం లోపల రేపు ఎన్డీఎంఏ బృందం కూడా అయితే ఆ యొక్క సిగాచి ఆ యొక్క కంపెనీ పరిశ్రమకు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలాన్ని మొత్తం పరిశీలించనుంది. అక్కడ నుండి మొత్తం తోలుగా ఈ ప్రమాదానికి జరిగిన సంఘటనలు ఏ విధంగా జరిగింది, ప్రమాదానికి జరిగిన కారణాలు ఏవి అంటూ కూడా తెలుసుకునే ఉద్దేశంలో కూడా అయితే సిగాచి సంస్థకు ఈ యొక్క ఎన్డీఎంఏ బృందం వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో మొత్తం తోలుగా ప్రభుత్వం కూడా అయితే ఒక నివేదిక తెప్పించుకోవాలని అంటూ కోరుతుంది. కాబట్టి ఈ యొక్క సంస్థ ఏదైతే నివేదిక ఇస్తుందో అక్కడ జరిగినటువంటి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే అయితే సిఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వెళ్ళిన నేపథ్యంలో 3 గంటల పాటు అక్కడ మొత్తం టోటల్ గా క్షుణ్ణంగా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ని మొత్తం టోటల్ గా కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసిన నేపథ్యంలో ప్రాథమిక విచారణకైతే వచ్చారు. ప్రాథమిక విచారణ సందర్భంగా అక్కడ కొన్ని ఆధారాలను సేకరించారు. ఆ కమిటీ మొత్తం 1 నెల రోజుల టైం లోపల ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనండి. ఇప్పుడు ఎన్డీఎంఏ సంస్థ కూడా అక్కడ రేపు రాబోతుంది. కాబట్టి దానికి జరిగిన సంఘటనలు పూర్తి డీటెయిల్స్ మొత్తం టోటల్ గా కూడా ప్రభుత్వానికి అందించనున్న అంటూ తెలుస్తుంది. రైట్ ప్రవీణ్.